సార్ దండం పెట్టండి. మోహనన్న ఇటు చూడే. సరే తీసుకున్నాడు చేతులు చేయరు కదా ఏమన్నా. జై భీమ్ జై భీమ్ జై భీమ్. తెచ్చుండగా నువ్వు ఇచ్చాయి ఇచ్చామని जाओ आना सार आगे. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను సాగిద్దాం సాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను సాగిద్దాం సాగిద్దాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. వందే మాతరం వందే मातरम. डॉक्टर जी का क्या संदेश, डॉक्टर जी का क्या संदेश, हिंदू होगा हिंदू देश. अंबेडकर जी का क्या संदेश, सुंदर सुंदर. माता की जय, भारत माता की जय. मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम. अंबेडकर जी का क्या संदेश, भारत माता की भारत माता की जय 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 माता भारत 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 माता जय जय. मातरम मातरम वंदे मातरम. अंबेडकर जी का क्या संदेश, सुंदर सुंदर भारत देश. मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम. अंबेडकर जी का क्या संदेश, सुंदर सुंदर भारत देश. अंबेडकर जी का क्या संदेश, सुंदर सुंदर भारत देश. जय माता भारत माता. अंबेडकर जी का क्या संदेश, सुंदर सुंदर भारत देश. अंबेडकर जी का क्या संदेश, सुंदर सुंदर भारत देश. जय भीम जय भीम जय वंदे मातरम. जय जय माता भारत माता. अंबेडकर जी का क्या संदेश, सुंदर सुंदर भारत देश. अंबेडकर जी का क्या संदेश, सुंदर सुंदर भारत देश. भारत की जय जय भीम जय भीम जय भीम जय भीम. అరుగుల సత్యం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందూర్ నగర కార్యవాహ. ఈరోజు భారతరత్న భారతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని స్వయం సేవకులందరూ పూజనీయ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగులకు గొడుగుగా, నిమ్న వర్గాలకు సూర్యుడిగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాడు.
ఈ దేశ సమగ్రతను స్వాభిమానాన్ని నిలబెట్టడానికి తన జీవితాంతం పోరాటం చేసినటువంటి భారతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాణంలో తను ఎక్కడ కూడా ఈ దేశానికి ధర్మానికి ఇబ్బంది లేకుండా రాజ్యాంగంలో పట్టాభిషేకం చెందుతున్నటువంటి రామ లక్ష్మణ జానకి యొక్క చిత్రపటాన్ని పొందుపరచడం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క చిత్రపటాన్ని పొందుపరచడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఈ ధర్మానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అని చెప్పవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక ఇబ్బందులు పడి ఈ సమాజంలో ఒక ఉన్నత స్థానానికి వచ్చి ప్రపంచంలోని అనేక డిగ్రీలు పొందినటువంటి ఒక విజ్ఞాన ఖనిగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయారు. దక్షిణాసియాలోనే మొట్టమొదటిసారిగా పిహెచ్డి పూర్తి చేసినటువంటి, ఎకనామిక్స్లో పిహెచ్డి పూర్తి చేసినటువంటి మొదటి భారతీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 9 డిగ్రీలు పూర్తి చేసినటువంటి మొదటి భారతీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సంస్కృత భాష పట్ల, ఈ ధర్మం పట్ల అంబేద్కర్ గారికి అపరితమైనటువంటి ప్రేమ ఉండేది. సంస్కృతాన్ని అధ్యయనం చేయాలని, వేదాలను అధ్యయనం చేయాలని ఎంతో పరితపించారు. నాసిక్లో ఉన్నటువంటి కాలారాం మందిర్లో దర్శనం కోసం 3 రోజులు దీక్ష చేసి రాముడికి తనకున్నటువంటి భక్తిని ప్రకటించినటువంటి గొప్ప రామభక్తుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ సమాజంలో జరుగుతున్న అనేక అవమానాలను ఎదుర్కొని చిట్ట చివరికి హిందూ ధర్మంలో అంతర్భాగమైనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి కాషాయంబదారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ అంటే కాషాయ వర్ణం, అంబేద్కర్ అంటే ఈ ధర్మం పట్ల నిష్ఠ. అంబేద్కర్ ఒక ప్రకటిత హిందుత్వవాది. అంబేద్కర్ ఈ దేశానికి రక్షకుడు, ఈ ధర్మానికి రక్షకుడు. అంబేద్కర్ ఈ సమాజాన్ని సంఘటితపరచాలనే ఉద్దేశంతో నిమ్న వర్గాలను క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి మారకుండా అలాగే హిందుత్వంలో ఉండే విధంగా పరితపించినటువంటి గొప్ప దేశభక్తుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ యొక్క జీవితం భావితరాలకి ఒక ఆదర్శం. అంబేద్కర్ కొందరివాడు కాదు, అంబేద్కర్ అందరివాడు. అంబేద్కర్ జీ కా క్యా సందేశ్, భారత్ మాతా కీ జై. అన్న రెడీ రైట్ ఇట్లానే నీ తీసుకుంటే ఎట్లానే ఫోటో అది ఎవరు ఏరు అన్నాడు రండి. వినోద్ పత్రం ఎందుకే? ఏం వినోద్ పత్రం ఉంది? రెడీ చూడండి అన్నట్టు అది ఫోటో యాంగిల్ బాగుంది. ఒక నిమిషం ఉన్నాడే నేను భవానీ రెడ్డి నేషనల్ ఉమెన్ రైట్స్ నిజామాబాద్ 133వ జయంతి కాబట్టి అంబేద్కర్ గారికి పూలదండలు ఇంకా ముందు కార్యక్రమాలు చేయాలని
రాజ్యాంగం భారత రాజ్యాంగం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని से बोलो जय भीम बोलो जोर से बोलो जय भीम बोलो जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम SC యూనియన్ నిజామాబాద్ జిల్లా శాఖ తరపున మరి నా పేరు జీలింగయ్య. మరి 133వ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిఖ్యాత భారతరత్న అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి మా SC యూనియన్ తరపున వచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి అణగారిన వర్గాల కొరకు అహర్నిశలు తాను కష్టపడి తన కుటుంబాన్ని త్యాగం చేసి తన కన్న కొడుకులను త్యాగం చేసి ఈ భారతదేశ ప్రజల కొరకు నిమ్న వర్గాల కొరకు కృషి చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. చదువు కొరకు చిన్నప్పటితనంలో చదువు కొరకు పోరాటాలు చేశాడు. ఎదిగిన తర్వాత నీళ్ల కొరకు పోరాటాలు చేశాడు. నిధుల కొరకు పోరాటాలు చేశారు. సమాజంలో ఉనికి కొరకు పోరాటం చేయవలసి వచ్చింది. ఇవాళ భారతదేశంలో ఒక ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుందంటే అది బాబాసాహెబ్ యొక్క పుణ్యమైనటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో అన్ని దేశాలని గుర్తిస్తూ ఉన్నాయి. నిన్ననే మనం చూసినట్లయితే అమెరికాలో ఉన్నటువంటి ఒక పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి అతని అక్కడ ఉన్నటువంటి ఆ దేశం యొక్క జాతీయ పతాకం పక్కనే మరి బాబాసాహెబ్ గారి యొక్క పతాకాన్ని కూడా అక్కడ ఎగురవేయడం జరిగింది. ఇవాళ UNO కూడా అతను పుట్టినరోజును జ్ఞాన దినంగా ప్రకటించడం జరిగింది, నాలెడ్జ్ దినంగా. కాబట్టి అటువంటి ఆ గొప్ప మహానుభావుని కాకపోతే ఈ భారతదేశంలో ఆయనను కొన్ని వర్గాల వారికే పరిమితం చేయడం జరిగింది. ఆయన చదివిన చదువులు ఈ భారతదేశంలో దాదాపుగా ఇప్పటికి కూడా ఎవరు చదవలే. మరి ఏం చదివిన వాళ్ళు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక రకంగా చిన్న చూపు చూడడం జరుగుతుంది. కాబట్టి దళిత వర్గాలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విజ్ఞానాన్ని పురస్కరించుకొని దాన్ని అది చేసుకొని ఇలా దళితులందరూ కూడా ఏకమై మరి రాజ్యాంగాన్ని ఇలా రకరకాలుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి తరుణంలో దళితులంతా ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. లేకపోతే దళితుల ఉనికి అనేటువంటిది ఈ భారతదేశంలో కనపడకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ బడుగు బలహీన వర్గాలకు రాబోయే తరంలో కూడా అవకాశం కలిగించాలంటే ఇప్పుడున్న యువత అంతా కూడా ఖచ్చితంగా ముందుకొచ్చి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగించాలని మా SC యూనియన్ తరఫున మేము కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగం రాబోయే దళిత రాజ్యాంగం వర్ధిల్లాలి. జై భీమ్ బోలో జై భీమ్ బోలో భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. जोहार बाबा साहेब अंबेडकर फोटो अड्डम ला दी
जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर, दिलाली भारत राज्यांग, फोटो दी तम्मुडु फोटो दी जोहार बाबा साहेब डॉक्टर बी आर अंबेडकर, जोहार 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 डॉक्टर बी आर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बी आर बाबा साहेब अंबेडकर, दिलाली भारत राज्यांग, दिलाली भारत राज्यांग, दिलाली దూరం ఉండాలి కెమెరా పట్టుకోవాలి దూరం ఉండాలి మనం ఇటేనట్టు రండి సార్ కూర్చోరా సార్ కొంచెం వెనక కొత్తేస్తారు వస్తలేదా ఎందుకు వస్తారు పట్టవద్దు जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार बाबा साहेब डॉक्टर बी आर अंबेडकर। భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి బాబాసాహెబ్ అందించినటువంటి భారత రాజ్యాంగానికి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరునిపై ఉన్నటువంటి ఉన్నది. మరి భారత రాజ్యాంగం ముఖ్య పీఠిక అయినటువంటి మరి లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటి విలువల్ని ఈరోజు కాపాడుకునే పరిస్థితి ఉంది. ఒకవైపు లౌకికవాదానికి అదేవిధంగా విభజన రాజకీయాలకి తావిస్తున్నటువంటి ఈ సందర్భాల్లో విభిన్నమైనటువంటి సంస్కృతులు, కులాలు, జాతులతో ఉన్నటువంటి భారత జాతిని ఏకం చేయడానికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో ఆర్టికల్స్ మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సందర్భం. మరి భారత రాజ్యాంగం భారతదేశంలో అమలైనప్పుడు మాత్రమే భారతదేశం సుసంపన్నంగా సౌభాగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశగా భారత రాజ్యాంగం కాపాడడం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి సకల జనుల సౌఖ్యం కోసం, స్నేహతత్వం కోసం, సౌభ్రతత్వం కోసం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన ప్రజల్ని కోరుతాం. విగ్రహంగానే వస్తుంది. అంబేద్కర్ గారి ఆశయాలు జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. बोलो रे बोलो, जय भीम बोलो, बोलो रे बोलो, जय भीम बोलो, बोलो रे बोलो, जय भीम बोलो, जोर से बोलो, जोर से बोलो, जोर से बोलो, प्यार से बोलो, प्यार से बोलो, बोलो बाबा साहब अंबेडकर की, बोलो बाबा साहब अंबेडकर की. वीडियो एक बार कवर है. లేదా నన్ను ఎమ్మెల్యేతో పోతున్నాను, ఎమ్మెల్యేతో దండలతో పోతున్నాను. నాకు వీలు కాదు.
సురేషనా ఆలోచన విధానం జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు రాజ్యముగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రమును అవకాశములను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను అఖండతను తప్పక వనగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని ఈ 1949 సంవత్సరమున నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ సభ యందు ఇందు మూలముగా ఈ రాజ్యాంగంను అంగీకరించి అతిశాసనం చేసి మాకు మేము ఇచ్చుకున్న వారిమైతిమి. జై భారత రాజ్యాంగం, జై భారత రాజ్యాంగం, జై భారత రాజ్యాంగం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాలను నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగినది. సో ప్రతి సంవత్సరం కూడా మనము భారత రాజ్యాంగకర్త శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని మన దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా మన నిజామాబాద్ పట్టణంలో పుర ప్రముఖుల ఆధ్వర్యంలో అదేవిధంగా మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు ఈ జయంతి ఉత్సవాల్లో పాలుపంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఎంసీసీ ఉండడం వలన మనము కొంతవరకు రిస్ట్రిక్ట్ చేసి విగ్రహానికి గార్లాండ్ చేసి మాత్రమే మనము ఈరోజు ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాము. సో మనకి రాజ్యాంగం ద్వారా మన దేశానికి ఒక దిక్సూచిని అందించి అందరికి కూడా సమానత్వము సౌభ్రతత్వంతో ఉండాలి అని ఏదైతే మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చారో అదేవిధంగా మనందరం కూడా ఉండాలి అని ఆనందంగా ఉండాలి. అదేవిధంగా రాజ్యాంగాన్ని మనము ఎప్పుడు కూడా గౌరవించుకుంటూ రాజ్యాంగంలో తెలిపిన విలువలు అదేవిధంగా రాజ్యాంగంలో సూచించిన మార్గం ద్వారా మన దేశ అభ్యున్నతికి ప్రజలందరూ పౌరులందరూ పాటుపడాలని కోరుకుంటూ నిజామాబాద్ ప్రజలందరికీ కూడా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమ శుభాకాంక్షలు. जब तक सूरज चांद रहेगा हमारा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा हमारा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा हमारा नाम रहेगा. जय भीम, जय भीम. కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్, जय भीम, జై భీమ్. ఇలా ఏంటంటే కొత్త విశేషం సంచలనమైన వాటి అవి అభివృద్ధి చెందాలి దేశం అంటే చిన్న రాష్ట్రాలు అవసరమని ఆయన రాజ్యాంగంలో రాయడం వల్లనే ఈరోజు తెలంగాణ ఏర్పడడం జరిగింది. हमारा भारत, हमारा संविधान, हमारा भारत, हमारा संविधान. जय भीम, जय
భారత్ మాతా కీ జై. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జిందాబాద్. కులాల కుళ్ళును కడిగేద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. కులాల కుళ్ళును కడిగేద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. బిఆర్ అంబేద్కర్. అందరికీ జై భీమ్. నా పేరు పి స్వప్న. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ ఫోరం నుంచి స్టేట్ ఎస్సీ ఎస్టీ స్టేట్ ప్రెసిడెంట్గా నేనున్నాను. అయితే ఈ అంబేద్కర్ జయంతి 133వ జయంతిని దిగ్విజయంగా ఘనంగా జరుపుకున్నాము. అయితే నా విన్నపం ఏంటంటే కలెక్టర్ గారైనా సరే, అఫీషియల్ మెంబర్స్ ఎవరైనా సరే, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి కూడా నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమలు చేసి వాళ్ళకి ఈ స్కీమ్స్ అన్నీ అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికి కూడా సరైన సదుపాయాలు కానీ సరైన అవకాశాలు కానీ లభించలేదు. ఈసారైనా సరే ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు పరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు, మట్టిలో మాణిక్యమైనటువంటి వ్యక్తి. ఎన్నో అప్పుడు ఉన్నటువంటి సమాజంలో అవమానాలకు గురైనటువంటి వ్యక్తి, అదేవిధంగా సమాజం నుండి వెలువబడినటువంటి వ్యక్తి. ఈరోజు చూసినట్టయితే ఇలా వృత్తి విద్య చూసినట్టయితే న్యాయశాస్త్రంలో కావచ్చు, అదే పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి, ఎన్నో అవమానాలకు గురైనటువంటి వ్యక్తి. ఇలా అంటాడు ఏమంటాడంటే జాతి కోసం నిలబడితే నువ్వు అంటే జనంలో నిలిస్తే నువ్వు జనం కోసం కలిసి పనిచేస్తే జనంలో నిలిచిపోతావు, నీ కోసం నువ్వు పనిచేస్తే నీలో నిలిచిపోతావు అని చెప్తాడు. నేను నా దేశం అన్నప్పుడు నా దేశం ముఖ్యం అని చెప్పినటువంటి వ్యక్తి. ఈరోజు చూసినట్టయితే రాజ్యాంగంలో రాసినట్టు కింద స్థాయికి కూడా బడుగు బలైన వర్గానికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి రాజ్యాంగం రూపొందించినటువంటి వ్యక్తి. ఈరోజు చూసినట్టయితే కొందరు అంబేద్కర్ని మావాడు అని అంటున్నారు. కాదు, అంబేద్కర్ అందరి వాడని చెప్పేసి కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ చెప్పడం జరుగుతున్నది విద్యార్థుల. కాబట్టి ఇటువంటి మహనీయుడిని గొప్పతనాన్ని అందరూ కూడా ఆదర్శం తీసుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది. జై భీమ్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. సురేష్ అన్న విశ్రామ వస్తున్నా మొత్తం. అన్న చూడండి మేడం రైట్. ఫోటో తెచ్చినా
అంబేద్కర్ ఆశయాల్ని జై భీమ్ 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 जोर से बोलो అంబేద్కర్ అభిమానులందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఏదైతే 133వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు దేశ पानाचिपाता वेरमणि शिक्षापदं समादयामि अदिन्नदाना वेरमणि शिक्षापदं समादयामि कामेषु मिथ्याचारा वेरमणि शिक्षापदं समादयामि उत्साहवादा वेरमणि शिक्षापदं समादयामि सूरा मेरे मज्जपमादखाना वेरमणि शिक्षापदं समादयामि सपपाकसागरं संपदा सत्संगतं वेदं बुद्धान शासन साधु 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 बोलो भीम भगवान की डॉक्टर बाबा साहेब अम्बेडकर की డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్పెషల్ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను 133వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. ఇక్కడ కులాంగ్లో మరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 14/4/1891లో జన్మించడం జరిగింది. అట్లాగే 6/12/1956లో మరణించడం జరిగింది. ఆయన 65 సంవత్సరాల వయసు గల వ్యక్తి. అట్లాగే 133వ జయంతి ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లగాడికి వెళ్ళి పండ్లు మూసాలి వరకు అంబేద్కర్ అంటే ఎవరో తెలుసు. కాబట్టి ఆయన మరి చదువు లా చేసిండు, అట్లాగే పిహెచ్డి చేసిండు, డాక్టరేట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆయన అన్ని దేశాలు తిరిగి మరి మన భారత రాజ్యాంగంను నిర్మించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అన్ని దేశాల రాజ్యాంగం క్రోడీకరించి మన రాజ్యాంగం తయారు చేసింది. కాబట్టి మిక్చర్ రాజ్యాంగం అని చెప్పక తప్పదు. అట్లాగే ఆయన చాలా ఘనకార్యాలు చేసిండ్రు. ఆయన ఒక న్యాయకోవిదుడు, ఒక రాజకీయవేత్త, ఒక సంఘ సంస్కర్త, ఒక ఆర్థిక శాస్త్రవేత్త,
మరి అంటరానితనం కానీ కుల నిర్మూలన కానీ దాన్ని మరి ఎదిరించిన వ్యక్తి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనకు ఏంటంటే హ్యావ్స్ నాట్ హ్యావ్స్, ఉన్నోళ్ళు లేనోళ్ళని తేడా లేకుండా అందరినీ సమానత్వం ఈక్వాలిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో అణగారిన సామాజిక వర్గాలకు కూడా ఆ రోజు మరి భారత రాజ్యాంగంలో 10% రిజర్వేషన్ ఇప్పించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్కే దక్కుతాయని చెప్తూ మరి గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారిని మరి ఆయన 125 అడుగుల విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టడం జరిగింది. అట్లాగే సెక్రటేరియట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కూడా మరి పెట్టడం జరిగింది. మరి ఈరోజు మరి తెలంగాణ ఇంత సుభిక్షంగా ఉన్నదంటే 10 సంవత్సరాలు భారతదేశంలోనే 29 రాష్ట్రంగా నంబర్ 1 ఉన్నదంటే అది కేసీఆర్ చనువు, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చనువు అని చెప్పక తప్పదు. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఊరూరా జేఏసీలు ఏర్పాటు చేసి ఉద్యమం ఉవ్వెత్తును లేపిండు. దానికి తోడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారము మనం తెలంగాణ వచ్చింది. మేము తెలంగాణ వచ్చిన రోజు పార్లమెంట్లో డిస్కస్ వచ్చిన రోజు ఢిల్లీలో ఉన్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఇవాళ తెలంగాణ ఇంత సుభిక్షంగా ఉన్నదంటే చెప్పక తప్పదు. ఈ సందర్భంగా మరొక్కసారి జిల్లా ప్రజల తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా జయంతి ఉత్సవాల సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ జై భీమ్. జై భీమ్. ఈరోజు మన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగ రచనకర్త భారతరత్న గ్రహీత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ములాక్ చౌరస్తాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విగ్రహానికి పెద్దలు జడ్పీ చైర్మన్ గారు అలాగే చాలామంది నాయకులు అందరు కూడా రావడం జరిగింది వారికి ఘననివాళులు అర్పించడానికి. అలాగే ఏదైతే ప్రజలలో ఇప్పుడు ఆయన పట్ల గౌరవం అనేది ఉందో అది ఊరికి వచ్చింది కాదు. ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి ఒక సంకల్పం ఏదైతే తీసుకున్నారో ఆ సంకల్పము ఆయన చనిపోయే చివరి రోజు వరకు కూడా ఆ సంకల్పం మీదనే ఆయన ఒక దీక్షలాగా ఉండి మరి ఆయన సాధించినటువంటి ఘనత అని చెప్పొచ్చు. ఎన్నో రికార్డులు సాధించి ఎంతో త్యాగం అంటే అటు ఒక ఫ్యామిలీని వదిలేసి అలాగే ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి దాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ఇప్పుడు సమాజం ఎలా ఉంది, సమాజాన్ని ఉద్ధరణలోకి ఎలా తీసుకురావాలి, ఎలాంటి సంస్కరణలు చేయాలి, ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని ఆలోచన చేశాడు. కాబట్టి ఈ రాజ్యాంగ రచన చేయడం జరిగింది. రాజ్యాంగంలో కూడా రాజ్యాంగం రచించిన తర్వాత ఆయన రాజ్యాంగ నిర్ణయ కమిటీకి రాజ్యాంగాన్ని అప్పచెప్పడానికి వెళ్ళిన రోజు ఒకే మాట చెప్పడం జరిగింది. ఆయన రాజ్యాంగం ద్వారా మనము ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల యొక్క ఓటుని మనం సాధించగలుగుతున్నాం కానీ ప్రజల యొక్క విలువను సాధించలేకపోతున్నాం. ప్రజల యొక్క విలువను మనం సాధించగలిగితే ప్రతి ఒక్క మనిషి విలువను మనము అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనం రచించినటువంటి రాజ్యాంగానికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పడం జరిగింది. అంటే కేవలం మన కుల మతాలు అనేది కాదు, ప్రతి ఒక్క మనిషికి ఒక విలువ అనేది ఉండాలి అని చెప్పేసి. అలాగే మనకు రాజ్యాంగం ద్వారా ఆయన ఏవైతే మౌలిక హక్కులను మనకు కల్పించారో ఆ మౌలిక హక్కుల్లో చాలా ముఖ్యమైనటువంటిది స్వేచ్ఛా స్వతంత్రం. ఆ స్వేచ్ఛా స్వతంత్రాన్ని కూడా ప్రతి ఒక్కరు అనుభవించాలి అంటే సమానత్వం గలటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజం కావాలి. అసమానతలు లేనటువంటి సమానత్వం గల సమాజం కావాలి. మరి అలాంటి సమానత్వం ఉన్నటువంటి సమాజం ఉన్నప్పుడే అందరూ కూడా స్వేచ్ఛా స్వతంత్రాలను అనుభవించగలుగుతారు. మరి ఇలాంటి అసమానతలు ఉండొద్దు, వివక్షతలు ఉండొద్దు అని ఆయన ప్రతి ఒక్క దాని మీద కూడా పోరాటం చేయడం జరిగింది. కేవలం ఆ రోజుల్లో అణగారిన కులాల మీద ఎక్కువగా వివక్షత ఉండేది కాబట్టి ఆయన ఆ సైడ్
నవభారత నిర్మాత యావత్తు భారతీయులందరికీ కూడా సమాన హక్కు కల్పించి జీవన విధానంలో మార్పు తీసుకొచ్చిన రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ అంబేద్కర్ గారి 33వ జయంతి సందర్భంగా భారతీయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఏదైతే ఆశయాల కోసం పనిచేశారో, వారు ఏ ఆశయాలు ఈ భారతదేశం కావాలని కోరుకున్నారో ఆ ఆశయాలకు మనం అందరం కూడా కట్టుబడి ఉండి వారి జీవిత లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ మరొక్కసారి వారి యొక్క 133వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 133వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, వారి అభివృద్ధికి, సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి తన జీవితం మొత్తం ధారపోసిన మహోన్నత వ్యక్తి, ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన ఒక కులానికో వర్గానికో కాదు, దేశ ప్రజలందరికీ కూడా అభిమానమైన నాయకుడు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడు. ఈ మధ్యన దేశ విద్రోహ శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పలుకుతా ఉన్నారు. అది ఎవరితోటి సాధ్యం కాదని మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఓడగొట్టిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వము 10 లక్షల దళిత బంధు మేము 12 లక్షలు ఇస్తా అంటే ఇస్తామని చెప్పి ఈరోజు 4.5 నెలలు అయితే దానికి పత్తా లేదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ వర్గానికి అణగదొక్కడంలో ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళిత బంధు అందరికి ఇస్తా అని చెప్పి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్. రెండు దొందే. ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఏదైతే ఉందో ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆ దిశగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. భారత రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఆయన జీవితము పుట్టినప్పటి నుంచి చివరి రోజుల వరకు పంచతంత్రాలు అనే ఒక 5 స్థలాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆయన చరిత్ర తెలియటానికి పంచతంత్రాలు నిరూపించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ వర్గాల ప్రజలకు ప్రథమ స్థానం కల్పించి వారి అభివృద్ధి కోసము పాటుపడుతున్న భారతీయ జనతా పార్టీ బిఆర్ అంబేద్కర్ గారు నేను చెప్పినట్లు ఒక కులానికో మతానికో కాదు, దేశ ప్రజలందరి నాయకుడు, ప్రపంచంలో అత్యధిక దేశాలు గుర్తించిన నాయకుడు అంబేద్కర్ గారు. ఏదైతే వారి ఆశయం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఒక నినాదము రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఓటును వినియోగించుకొని దేశ అభివృద్ధిలో రామరాజ్య స్థాపనలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా
ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ భారత్ మాతాకి జై, జై భీమ్. జై మాదిగా, జై మాదిగా, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. కొనసాగిద్దాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. भारत माता की जय, भारत माता की जय, जय भीम, जय भीम, जय भीम, जय भीम. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. चलो राइट हो गया ना सर. అన్నా ముందర అన్నా ఆనందన్నా అన్నా నేడు ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క 133వ శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు భారతదేశానికి ఆయన అందరివాడు కొందరివాడు కానే కాదు, ఎంతోమందికి అణగారిన వర్గాలకు పుట్టినటువంటి ఒక మహా భారతరత్న. ఆయన చేసినటువంటి భారత రాజ్యాంగ రచన వల్ల ఈరోజు రాజకీయాల్లో కానీ మొత్తం సామాజిక ప్రపంచంలో కూడా మొత్తం గొప్ప అవకాశాలు మనం అందరికీ అణగారిన వర్గాలకు అందినాయి. అది బీసీ వర్గాలకు, ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలే కాదు, అందరికీ నాయకుడు, సమున్నతమైన న్యాయస్థానం అందించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఆయన. అందరివాడు మహిళల కోసం, మహిళా కోడ్ కోసం ఎంతో శ్రమించినటువంటి ఒక గొప్ప నాయకుడు. హిందూ కోడ్ బిల్లు కోసం కూడా తను మహిళల కోసం చేసినటువంటి గొప్ప బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా వారికి శుభాకాంక్షలు మా మాదిక సంఘం తరఫున నేను జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబా సింహం తెలియజేస్తున్నాను. మరియు ప్రెసిడెంట్ గారు మన రాములు, మరి గంగారాం, మన గంగాధర్, వైస్ ప్రెసిడెంట్ సాయిలన్న గారు అందరికీ తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కుటుంబాన్ని కూడా త్యాగం చేసి, పిల్లలను కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు ఆయన. ఇప్పటికైనా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు కూడా ఘనంగా ఆయన జన్మాన్ని కానీ ఆయన అంతిమ చివరి క్షణాలని కూడా జ్ఞాపకం చేసుకొని ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి తేడా లేకుండా అన్ని విధాల మనకు అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనను మరీ కూడా మన దేశం, భారతదేశం ప్రతి ఒక్క మతాలు కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి 133వ జయంతి సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. జై భీమ్. జై భీమ్, జై భీమ్, జై భీమ్.
ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 133వ జన్మదినం సందర్భంగా మేము SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవో అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారికి పూలదండలు వేసేసి మేము జయంతి సందర్భంగా చాలా ఉత్సాహం వ్యక్తం చేస్తున్నాము. ఆయన యొక్క హక్కులను కానీ ఆయన యొక్క ఆశయాలను కానీ మేమందరము ముందు వరుసలో నడపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భీమ్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ జై బీసీ, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ జై బీసీ, జై బీసీ, జై బీసీ. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత, అజ్ఞానపు భారతదేశ విజ్ఞాన తొలిపొద్దు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, అలాగే నా మాదిగ సమాజానికి MRPS నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రాయడం అంటే ఎన్నో ఇబ్బందులతో కూడుకున్న విషయాన్ని చాలా చాకచక్యంగా భారతదేశానికి ఏం అవసరమో, భారతదేశంలో ఉన్న భిన్న సంస్కృతికి ఏం అవసరమో స్పష్టంగా రాసిపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ భారతదేశం నిత్యం గుర్తుంచుకోవాలి. ఆయనని భారతదేశ విజ్ఞాన తొలిపొద్దుగా ప్రకటించాలి. అలాగే భారతదేశానికి ఉన్న ఈ ఏప్రిల్ 14 నాడు ఐక్యరాజ్య సమితి నాలెడ్జ్ డేగా ప్రకటించడం మేము గర్వపడుతున్నాం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో, ఆయన ఆలోచన విధానంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించుకుంటాం. ఎస్సీ రిజర్వేషన్లు సాధించుకుంటేనే సామాజిక న్యాయం. భారతదేశ ప్రజలకు అలాగే ఎస్సీ దళిత ఉపకులాలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. సామాజిక న్యాయ సిద్ధాంతమైన వర్గీకరణను సాధించుకుంటేనే రాజ్యాధికారానికి రేపు బాటలు పడతాయని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్, జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. జై భీమ్, జై బీసీ. ఈరోజు బాబాసాహెబ్ 133వ జయంతి సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ ఫలాలు అందుకుంటూ IAS IPS గ్రూప్ 1 హోదాలో ఉంటున్నారంటే దానికి మూల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అనుగాని వర్గాలకు అందించడమే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ కోటాలో రిజర్వేషన్స్ ఉంటాయో అదేవిధంగా బీసీలకు కూడా రిజర్వేషన్స్ అందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాజకీయంగా రాజ్యాంగపరంగా రాజకీయంగా బీసీలు ఒక ఉన్నత స్థాయిలో రాజ్యాంగ హోదా కలిగి ఉండాలనంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాల్సిందే. ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో బీసీలు ఉంటేనే వారికి ఆర్థిక సంక్షేమ ఫలాలు కానీ అనేక ప్రభుత్వం కల్పించే అనేక ఫలాలు అందుతాయి. కాబట్టి మేము అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఫలాలు ఎమ్మెల్యే సీట్లలో అందించారు అదేవిధంగా బీసీలకు కూడా అందించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. బీసీ జై భీమ్. ఈరోజు యావత్ భారతదేశ జనాభాలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 137వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నో త్యాగాల మూలంగా ఎంతో నిమ్న వర్గాలకు కానీ బహుజన వర్గాలకు కానీ ఎన్నో రకాలైనటువంటి లాభాలను చేకూర్చేటువంటి భారత రాజ్యాంగాన్ని పొందుపరిచినప్పటికీ కూడా ఈ భారతదేశంలో బహుజన వర్గాలైన నిమ్న కులాలైన దళిత సోదరులందరికీ కూడా రాజ్యాంగ భద్రత అనేది కల్పించబడుతుంది. కానీ బీసీలకు కూడా చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగ భద్రత కల్పించినప్పుడే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలన్నిటి కూడా నెరవేర్చిన వారం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే మేమేంతో మా వాటా అంతా అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటంలో భాగంగా బీసీలందరూ ఐక్యమై బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఈ రాజ్యాంగ భద్రతను సంపూర్ణంగా వినియోగించుకొని IAS IPS దాంట్లోనే కాకుండా ఇతర ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ పొందాలని దానికి పోరాటం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా
సిపిఎం పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా భారతదేశంలో మను విధానానికి వ్యతిరేకంగా, పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా చివరి వరకు సమానత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్లాగే ఈ దేశంలో తారతమ్యాలు లేకుండా, అంటరానితనం ఉండకుండా లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం కోసం భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తే ఆ భారత రాజ్యాంగానికే తూర్పుపరిచే పద్ధతుల్లో నేటి పాలకులు బీజేపీ ప్రభుత్వం తిరిగి మను సంస్కృతిని ప్రవేశపెట్టాలని చూస్తూ ఉన్నది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో ఈ మతత్వ విధానాల్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందనేది మేము కోరుతా ఉన్నాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా మన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచాలని, అన్ని విధాలుగా ఆయన కల్పించిన హక్కులను అందరికీ సమంగా అందేలా చూడాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా వివిధ క్షేత్రాలు ఒక్కరోజు భారతీయ జనతా పార్టీ అంటే వేరే పార్టీలన్నీ ఒక్కరోజు జరుపుకుంటూ ఉంటే, భారతీయ జనతా పార్టీ మాత్రం నెల రోజులు, 15 రోజులు, 7 రోజులు వివిధ క్షేత్రాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను చెప్పుకుంటూ ముందుకెళ్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర ఏదైతే వక్రీకరించబడిందో, నేను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వారికి ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంని ఎప్పుడన్నా ఒక్కరోజు ఏదైనా మాట అన్నాడా అని అడుగుతూ ఉన్నాం. ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్రీయ స్వయం సేవక్ని ఒక్కరోజు ఒక మాట అనలే. ఎందుకు అని అంటే 1933లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క శిక్షణ తరగతులకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరు పిల్లలు ఏదైతే కబడ్డీ ఆడుతూ ఉంటారో అక్కడ వారు విస్మయానికి గురవుతారు. ఇక్కడ సేటు లేడు, మునిము లేడు, ఎక్కువ కులం లేదు, తక్కువ కులం లేదు, అందరూ సమానంగా స్పోర్టివ్ స్పిరిట్తోని కబడ్డీ ఆడుతూ ఉన్నారే, ఇది నేను కలలు కన్నా స్వరాజ్యం కదా, ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంతోనే ముందుకెళ్తుందనే విషయాన్ని తను తెలియజేసిండనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పెద్ద మనుషులకు చెప్తూ ఉంటారు, మీరు మేము కలలు కన్నటువంటి ఏదైతే భారతదేశం ఇదే, కానీ మీరు ఏదైతే స్లోగా పోతూ ఉంటారు, మీరు పోయే లోపల మా యొక్క ఈ కులాలు అంతరించకపోతాయేమో అని బాధపడుతూ ఉంటారు. అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం మీద అనేక అబండాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రతినిధులము మేము హెచ్చరిస్తూ ఉన్నాం మిమ్మల్ని అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. ఓకే ఫైన్. భారత రాజ్యాంగ నిర్మాత
సమూలంగా వాళ్ళని పక్కది తీసేయాలా, పక్కకు నెట్టేయాలా. ఈరోజు ప్రపంచ దేశాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గాన్ని అనుసరిస్తున్న సందర్భంలో మరి సనాతన ధర్మం అంటూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా 100% మా కేసీఆర్ గారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చూసి తప్పకుండా నాయకులు మరి దళితులకు దళిత బంధించి బలహీన వర్గాలకు తీసి బంధించి కాపాడిన వ్యక్తి కాబట్టి ఈరోజు అదే మేము కొనసాగిస్తున్నాం, అదే పాట నడుస్తామని కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. చెప్పండి సార్. ముబారక్ చైర్మన్గా ముబారక్. बोलो रे बोलो, बोलो रे बोलो, बोलो रे बोलो, बोलो बाबा साहब अम्बेडकर, बोलो रे बोलो, बाबा साहब अम्बेडकर, बाबा साहब अम्बेडकर, चलवाली बोलो, बोलो रे बोलो, बोलो बाबा साहब अम्बेडकर. నవభారత రాజ్యాంగ నిర్మాత 133వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు వారిని తలుచుకుంటూ వాస్తవంగా ఈరోజు ప్రపంచ దేశంలోకెల్లా భారతదేశంలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశంగా పరిణమిల్లుతుందంటే దానికి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగమే స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పాలి. కానీ భారతదేశంలో చేపట్టబడుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమమే కానీ సంక్షేమ కార్యక్రమమే కానీ దానికి ఆనాడు రాజ్యాంగంలో వారు సూచించినటువంటి మార్గదర్శకం అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారం కావడం జరిగిందంటే వారు ఆనాడు దూరదృష్టితోనే నూతన రాష్ట్రాలు ఏర్పాటే కానీ రాష్ట్రాల సరిహద్దు మార్పిడి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశంగా రాజ్యాంగం ఆర్టికల్ 3, 4 నిబంధనలకు అనుగుణంగా చేర్చడంతో తెలంగాణ రాష్ట్రం కల సాకారం కావడం జరిగిందని చెప్పండి. మరి వాస్తవంగా ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, సుభిక్షంగా ఉంటుందని చెప్పి భావించడం జరిగిందో, ఏ సామాజిక తెలంగాణ నిర్మాణంతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఈనాడు సామాజిక స్ఫూర్తి కొరబడడంతో చెప్పండి ఆశించిన మేర మన అభివృద్ధి సాధించుకోలేని పరిస్థితులలో 2% ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరటం, ఆ మార్పులో భాగంగా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటం, రాబోయే 5 సంవత్సరాల కాలంలో గత దశాబ్ద కాలంలో ఆశించినట్టు చేపట్టబడవలసిన అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడలేకపోయాము. ఈ 5 సంవత్సరాల కాలంలో చేపట్టబడే విధంగా చెప్పండి. అంటే జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు తెలియదు కాదు. ఏ భారత రాజ్యాంగం మనకు మార్గదర్శకంగా స్ఫూర్తిదాయకంగా ఇచ్చిందో అటువంటి భారత రాజ్యాంగాన్ని మార్పు చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు ఒకవైపు కొనసాగుతుంటే ఆ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం మన బాధ్యతగా అందరం ఐక్యంగా నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పండి. సమాజంలోని వెనుకబడిన తరగతులు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలకు అభ్యున్నతికి సంబంధించి సామాజిక స్ఫూర్తితోని రిజర్వేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్లను నీరు గార్చే విధంగా చెప్పండి. మరి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేయడం జరుగుతుందో మనం గమనిస్తామని చెప్పండి. ఇవాళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి దళితులు, బలహీన వర్గాలకు సంబంధించి వారి జనాభా ప్రాతిపదికన కల్పించవలసిన రిజర్వేషన్ సౌకర్యాలను పెంపొందింపు చేయడానికి కుల గణన చేపట్టి దళితులు ఎస్సీలను ప్రస్తుతం అమలవుతున్న 15%, 16% కానీ
గిరిజనులకు అమలవుతున్న 10%, 12% కానీ బలహీన వర్గాలకు అమలవుతున్నట్టుగా 25% వారి జనాభాకు అనుగుణంగా మరి జనాభాలో 50% పైబడి చేపట్టారు. దానికి అనుగుణంగా 25% కనీసం 40% పెంపొందించబడే విధంగా ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ పయనింపు చేయాలని తలస్తున్న సందర్భంగా మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో కులగణనకు చర్యలు చేపట్టడం, దానికి అనుగుణంగా భవిష్యత్తులో సామాజిక స్ఫూర్తితో సామాజిక వెనుకబడిన గురైనటువంటి వారిని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమం చేపట్టడం, అందులో ఆ దిశలో పయనింపు చేయబడే విధంగా ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకందరికీ మార్గదర్శకంగా చెప్పంటున్నా వాళ్ళు నిలిచే విధంగా అందరం కూడా కలిసికట్టుగా కేవలం వారిని భౌతికంగా ఆరాధించడమే కాకుండా మన ఆలోచన విధానాన్ని మన జీవితంలో స్ఫూర్తిగా నిలుపుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మన అందరి బాధ్యతగా ఆయన జయంతి సందర్భాన ఒక ప్రమాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ ప్రజాస్వామ్యాన్ని, అదేవిధంగా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత ఈ దేశ పౌరుల మన అందరి మీద ఉందనేటువంటి ప్రమాణం చేసి ఆయన రాజ్యాంగాన్ని రక్షించవలసిందిగా మిమ్మల్ని ఆ జన్మదిన సందర్భాన కోరుకుంటూ జై భీమ్. జై భీమ్. जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा. जय भीम, जय भीम, बोलो जय भीम, बोलो बोलो ना बोलो जय भीम, बोलो కొనసాగిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై మాలా జై మాలా. फोटो काढायचे జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు జిల్లా ప్రజలందరికీ. ప్రతి యువతి యువకులు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి రిజర్వేషన్ ఉపయోగించుకోవాలి. అలాగే రాష్ట్రాలు కానీ దేశాలు కానీ బాగుపడాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, దేశ ప్రధానమంత్రులుగా చిన్న కులాల వాళ్ళు ఉండాలి. ఎప్పుడైతే చిన్న కులాల వాళ్ళు రాజాధికారాన్ని ఏలుతారో అప్పుడే ప్రతిఫలం అనేది కింది స్థాయి వరకు అందుతాయి. కాబట్టి రాష్ట్రాల్ని, దేశాన్ని పాలించే వాళ్ళు ఖచ్చితంగా చిన్న కులాల వల్ల ఉండాలి. అంబేద్కర్ ఆశయాలు ఏంటంటే, ఆయన ఆశయాల్లో గొప్ప ఆశయం ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి ఆయన ఆశయాలు కన్నాడు. కాబట్టి ఆయన ఆశయాలు నెరవేర్చాలి. థ్యాంక్ యూ.
అందరికీ జై భీమ్. ఈరోజు ఈశ్వరత్న పరం పూజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజానీకాన్ని అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే భారతదేశంలో నడుస్తున్నటువంటి భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు కూడా ఈరోజు రాజ్యాధికారంలోకి రాస్తున్నారంటే అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. కాబట్టి ఇప్పుడున్నటువంటి దేశ ప్రజలలో చూసుకుంటే కింది స్థాయి వర్గాల నుంచి ఎవరెవరు ఉన్నారో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు తన బిడ్డల సైతం చంపుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ అయినా పురుష అయినా పర్వాలేదు, వాళ్ళకు ఓటు హక్కు ఉండాలని చెప్పేసి, చదువుతో సంబంధం లేదని ఓటు హక్కు ఇచ్చి ఈరోజు భారతదేశంలో అందరినీ అణగారిన వర్గాలని అధికారం వస్తే తప్ప వాళ్ళ జీవితం మారదని చెప్పేసి ఈరోజు చూసుకుంటే అన్ని పార్టీలు చూస్తే భారత రాజ్యాంగాన్ని ఏదైతే ఉన్నదో మార్చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ. మనం ప్రజానీకం ఆలోచన చేయాలి. భారత రాజ్యాంగం ఉంటేనే స్వచ్ఛ ఉంటుంది, సమానత్వం ఉంటుంది. మనం అన్ని కులాలకు మతాలకు భారత రాజ్యాంగం మంచి జీవించే హక్కిస్తుంది. కాబట్టి కొన్ని కుట్ర పన్ని దాన్ని తీసేయాలని కుట్ర పన్నుతున్నాయి. కాబట్టి ఈ ప్రజానీకాన్ని ఆలోచన చేసి రాబోయే రోజులలో ఈ భారత రాజ్యాంగం యథావిధిగా ఉండాలంటే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలం నిజం కావాలంటే అది బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా అవుతుందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ నిజామాబాద్ ప్రజలందరికీ పేరు పేరున అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. అంబేద్కర్ ఆశయాల సాక్షిగా జై భీమ్, జై భీమ్. నా పేరు బద్ద సాయిలు, తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నగర కమిటీ ఆధ్వర్యంలో పిట్ల కాశీనాథ్ అధ్యక్షతన, నగర కమిటీ అధ్యక్షుడు పిట్ల కాశీనాథ్ అధ్యక్షతన తెలంగాణ వికలాంగుల వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు వికలాంగుల హక్కుల సాధన కోసం ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని మా హక్కుల కోసం పరిరక్షించుకోవడానికి, మా హక్కుల సాధన కోసం ఈరోజు ఆయన జయంతిని నిర్వహించడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిద్దాం పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అరే జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు, జోహార్ జోహార్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు, జోహార్ జోహార్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు, జోహార్ జోహార్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 133వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప సామాజికవేత్త, రాజకీయవేత్త, భారతరత్న అవార్డు సాధించి ఇవాళ దేశంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని సర్వస్వం అర్పించి ఆయన రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉంటూ ఈ దేశానికి సేవలు అందించారు. ముఖ్యంగా రాజ్యాంగంలో ఆయన యొక్క పొందుపరిచిన విధానము ఇవాళ దేశంలోని అంటరానితనము, అందరి సమానము, స్త్రీలకు కూడా సాధికారిగా సాధించాలని, అంటరానితన బోలు అందరూ సమానతను సాధించే రాజ్యాంగ నిర్మాణంలో ఆయన ఒక కీలక పాత్ర వహించారు. భవిష్యత్తు తరాల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళ రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ని మనమందరము స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగవలసిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కు
బాబాసాహెబ్ ఆశయాల్ని సాధిస్తాం, బాబాసాహెబ్ ఆశయాల్ని జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. అంబేద్కర్ को जय भीम जय भीम जय भीम जय भीम अंबेडकर को जय भीम जय भीम जय भीम जय भीम बाबा साहेब को लाख सलाम बाबा साहेब को लाख सलाम बाबा साहेब को लाख सलाम जय भीम जय भीम जय भीम जय भीम. అంబేద్కర్ జయంతి 133వ జయంతి జరుపుకుంటున్నాము. అలాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గులాం చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలేసి నివాళులర్పించడం జరిగింది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడి ఉంది. ఈ ప్రమాదంలో నుంచి బయట రావాలంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని కొట్లాడాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. ఇవాళ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దాన్ని వేరే రూపంగా మార్చాలని కోరుతున్నాయి. అలాగే ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తిరస్కరించడంలో ముందుంది కాబట్టి దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ప్రజల మీద ఉంది. అలాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ని రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ముందుంది వరకు బాబాసాహెబ్ को लाख सलाम. All India SCS Reliance Association. भगवान की भारत रत्न डॉक्टर बी आर अम्बेडकर जय. भारत रत्न डॉक्टर बी आर अम्बेडकर. बोला भीम भगवान के बोला रे बोलो जोर से बोलो ताकत से बोलो बोल रे बोलो जय भीम बोलो बोल रे बोलो जय जोर से बोलो కే గంగరాజు ఆల్ ఇండియా ఎస్సీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీను. ప్రతి ఏటా మన రైల్వే డిపార్ట్మెంట్ లోపల ఈ అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకుంటాము. గత 17 ఏళ్ల నుంచి మేము ఈ యొక్క పెద్ద ర్యాలీగా బయలుదేరి ఈ నిజామాబాద్లోనే నిజామాబాద్ కాకుండా ఈ స్టేట్ లెవెల్లో కూడా ఇంత పెద్ద ర్యాలీ మా ఆల్ ఇండియా ఎస్సీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. దానికి మేమంతా చాలా గర్వంగా ఉన్నాము. ప్రతి ఏటా ఇదే కాకుండా ఈ ర్యాలీ తర్వాత కూడా భోజన కార్యక్రమాలు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద మేమందరికీ పేదవాళ్ళకు కూడా ఈరోజు ఎవరు కూడా ఆకలితో పస్తులతో ఉండకూడదని చెప్పేసి ఒక నినాదంతో మేము ముందుకు జరిగి మా యొక్క అందరూ షేర్ చేసుకొని మేమందరికీ పేదవాళ్ళకి మా యొక్క రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపు నుంచి అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆల్ ఇండియా ఎస్సీ రైల్వే అసోసియేషన్ తరపు నుంచి నిజామాబాద్ బ్రాంచ్.